ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ ఏపీపీఎస్సీలో ఏఈ నోటిఫికేషన్ అయితే మనకి పడడం జరిగింది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి మనకి డిప్లొమా అండ్ బీటెక్. సో డిప్లొమా సరిపోతుంది, డిప్లొమా లేని వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ, ఇంకా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. బోత్ సివిల్ అండ్ మెకానికల్ బట్టాయి, బట్ సివిల్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దాదాపు ఒక 200 పోస్టుల దాకా అయితే నోటిఫికేషన్కి జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఇందులో మనకి ఒక పేపర్ అనేది 150 మార్కులకి కంప్లీట్గా జీకే ఉంటుంది, ఇంకొక 150 మార్కులకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది. అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ దాదాపు ఒక 75 మార్కులు రావడం జరుగుతుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక 75 మార్కులు రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి అంటే డిప్లొమా లెవెల్ స్టాండర్డ్ కాబట్టి, డిప్లొమా లెవెల్ కాబట్టి ఏ క్వశ్చన్స్ చదివితే బాగుంటుంది. చాలా వరకు అంటుంటారు మేము గేట్ లెవెల్ కోచింగ్ తీసుకున్నాము బీటెక్ వాళ్ళు, సో మేము క్రాక్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. ఇంకా డిప్లొమా వాళ్ళు కొంచెం భయపడడానికి, లేకపోతే డిప్లొమా వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే బీటెక్ వాళ్ళు ఎక్కువ మంది రాస్తారు, సో వాళ్ళకే జాబ్స్ వచ్చేస్తాయి అనేసి. బట్ ఒక విషయం అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను, ఇది వచ్చి డిప్లొమా లెవెల్ జాబ్ కాబట్టి డిప్లొమా వాళ్ళు బీటెక్ వాళ్ళు కొడతారన్న భయంతో దీన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిప్లొమా వాళ్ళు కూడా బీటెక్ వాళ్ళు ఎంతైతే జాబ్ కొట్టడానికి ఎంత పర్సంటేజ్ ఉంటుందో డిప్లొమా వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దాంతో సమానంగా అయితే మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ 1 పాయింట్, ఇందులో మనకి ప్రాబ్లమాటిక్స్ అనేవి దాదాపు ఒక 10% ప్రాబ్లమ్స్ కూడా మనకి అడగడానికి అవకాశం ఉండదు. అంటే ఓవరాల్గా మీకు ఒక 150 బిట్లో ఒక 15 నుంచి 20 బిట్ల లోపలే ఉంటాయి ప్రాబ్లమ్స్. మిగతా అంతా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ థియరిటికల్ క్వశ్చన్స్, ఫార్ములాస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఏపీపీఎస్సీ ఏఈ ఎగ్జామ్లో ప్రాబ్లమాటిక్ అనేది ఒక 10% కంటే తక్కువే ఉంటాయి. ఇంచుమించు ఒక 15-20 లోపలే ఉంటాయి. 150 క్వశ్చన్లో 15-20 లోపలే ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి డిప్లొమా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ జాబ్, మీరు ఖచ్చితంగా కొట్టగలుగుతారు. అట్ ది సేమ్ టైం బీటెక్లో కూడా గేట్ లెవెల్ కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఎవరైతే మాకు జస్ట్ లైక్ బేసిక్స్ మాత్రమే వచ్చి మేము పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయలేము, స్ట్రక్చర్స్ ఇవన్నీ చేయలేము అన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ జాబ్ కొట్టచ్చు, ప్రొవైడెడ్ ఇద్దరికి కామన్గా ఉండాల్సిన లక్షణం ఏంటంటే హార్డ్ వర్క్. ఎందుకంటే ఈ ఏపీపీఎస్సీ గవర్నమెంట్ జాబ్స్ నేను దాదాపు లాస్ట్ టైం కూడా 2016 నోటిఫికేషన్ కూడా నేను క్రాక్ చేసినాను. అయితే నేను చాలామందిని చూసింది ఏంటంటే ఈ జాబ్స్ ఏపీపీఎస్సీ ఏఈ జాబ్స్ కానీ ఏడబ్ల్యూ జాబ్స్ కానీ కొంచెం పెద్ద ఏజ్ ఉండే వాళ్ళు కూడా కొడతారనమాట. అంటే మీరు ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే దాదాపు ఏమి కోచింగ్ తీసుకొని వాళ్ళు జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ని తరోగా నేర్చుకొని ఇన్ఫ్యాక్ట్ బట్టి కొట్టేసిన వాళ్ళు కూడా మనకి జాబ్స్ అయితే మేము తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో డిప్లొమా క్యాండిడేట్ కానీ లేకపోతే బీటెక్లో కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ కానీ ఏం చేయాల్సింటే ప్యూర్ హార్డ్ వర్క్. సో ఏ టాపిక్స్ నేర్చుకుంటే మనకి బిట్స్ అందులో నుంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే సో నేనైతే కొన్ని టాపిక్స్ లాస్ట్ ఇయర్ పేపరు, అంతకుముందు నోటిఫికేషన్ ఉన్న పేపరు, సో ఇవి అనాలిసిస్ చేసి ఏపీపీఎస్సీలో ఏఈలో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏ టాపిక్స్ని చదువుతున్నాడు, ఇందుకోసం మనం ఏ బుక్స్ చదవాలి, ఓవరాల్గా ఎంత టైం స్పెండ్ చేయాలి, ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ చదివితే మనకు అన్ని తగులుతాయి అది చెప్తున్నానండి. కరెక్ట్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు 75 మార్కులు అంటే 75 క్వశ్చన్లు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, 75 క్వశ్చన్లు ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది. ఈ 75 క్వశ్చన్లు మీరు ఈ 75 క్వశ్చన్ల కోసం మీరు ఒక 350 బిట్లు 400 బిట్లు బై హార్ట్ కొట్టండి. ఇంకొక ఫ్లూయిడ్ మెకానిక్స్లో 75 మార్కుల కోసం ఇంకొక 400 బిట్లు బయట కొట్టండి. అంటే 75 క్వశ్చన్లకు మీరు చదవాల్సింది ఇంచుమించు దాని 3 times లేకపోతే 4 times వేసుకోండి, లేకపోతే 4 times. అంటే మీరు చదివే ప్రతి 4 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. చూడండి ఇంపార్టెంట్, చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 second. మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో 300 క్వశ్చన్లు కానీ మీరు నేర్చుకున్నట్టయితే మీకు 75 క్వశ్చన్లు గ్యారంటీ వస్తాయి. అంటే మీరు చదివే ప్రతి 4 క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ప్రతి 4 క్వశ్చన్స్ చెబితే ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. సో ఒక 300 బిట్స్ కానీ మీరు చదివితే ఖచ్చితంగా 75లో నేను చెప్తున్నాను కదండి, ప్రాబ్లమ్స్ పక్కన పెడితే 70 మార్కులు ఈజీగా వస్తాయి. ప్రాబ్లమ్స్ చేసేస్తే 70 దాటుతాయి, ప్రాబ్లమ్స్ చేయకపోతే 70 లోపల వస్తాయి. ఓకే, అయితే ఈ 300 బిట్లు ఎక్కడి నుంచి చదువుకోవాలి అంటారా? చాలా సింపుల్ అండి, మనందరికి తెలిసిన బుక్కే
ఆర్ఎస్ కూర్మి సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బుక్ బై ఆర్ఎస్ కూర్మి. సో దీంట్లో మనకి ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కంప్లీట్ టాపిక్ ఉంటుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ టాపిక్ ఉంది, అంతేగాని ఓవరాల్ సివిల్ ఇంజనీరింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి టాపిక్ అయిపోగానే దాదాపు 400 బిట్ల నుంచి 450 బిట్లు, కొన్ని టాపిక్స్ అయితే 350 బిట్లు ఇలా ఉన్నాయి. సో డ్యామ్ షూర్ మీరు ఆ బిట్స్ అన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోగలిగినారంటే, మళ్ళీ చెప్తున్నాను, నాలెడ్జే అవసరం లేదు, ప్యూర్ హార్డ్ వర్క్ చేశారంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీ కొట్టేస్తారు. నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరైతే మాకు అంత సివిల్ నాలెడ్జ్ అంత లేదన్న వాళ్ళకి ఈ 350 బిట్లు మీరు 400 బిట్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈ జాబ్ మీదే. రైట్, అయితే ఆ టాపిక్స్ ఏం చదవాలి? సో కేవలం టాపిక్స్ చదవకుండా మనం బిట్స్ బై హార్ట్ చేస్తే మనకు జాబ్ వస్తుంది అనుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే టాపిక్స్ తెలిస్తే మనకి బిట్స్ బై హార్ట్ చేయడానికి గుర్తుంటాయి. టాపిక్స్ తెలియకుండా నేరుగా బిట్స్ బై హార్ట్ చేస్తే అంటే మాత్రం అది చాలా కష్టం అనమాట. సో అదైతే నేను ప్రిఫర్ చేయను. ఎనీవే మీరు టాపిక్స్ చదువుకోండి, టాపిక్స్ నేర్చుకోండి. నేనైతే టాపిక్స్ పైన ప్రతి టాపిక్ పైన వీడియో చేస్తున్నాను. సో ఏ టాపిక్స్ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది అండ్ ఎక్కువ అడిగారు ఇదివరకు, సో ఇవి నేను అనాలిసిస్ చేసి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో. సో ముందుగా మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి వస్తే, రైట్, ఇక్కడ చూసారంటే మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఇదంతా కూడా మెకానిక్స్ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో ఆ సబ్జెక్ట్ ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఓన్లీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కాదండి, ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన కూడా అడుగుతారు. ఓకే, సో ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, స్క్రూ జాక్లో లీడ్ ఆఫ్ ద స్క్రూ అంటే ఏంటి, అన్విన్ ఫార్ములా అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో, రివెట్స్ ఇన్ ల్యాబ్ జాయింట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డెఫినేషన్ ఏంటి, లా ఆఫ్ మిషన్ అంటే ఏంటి, దాని షేప్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆర్డర్ పుల్లీ సిస్టమ్ వెలాసిటీ రేషియో, ప్రిన్సిపల్ కంప్రెషన్ మెంబర్ ఇన్ ఏ క్రేన్, parallelogram law, tan theta formula, lifting mission efficiency, perfect truss ante enti, redundant truss ante enti, stress along the contact surface, maximum efficiency of the screw thread, helix angle ante enti, mechanical advantage, velocity ratio of lifting mission, velocity ratio as per law of mission, velocity ratio in wheel and differential axles. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, ఇది మనకి థియరీ క్వశ్చన్. ఇక్కడ నేను బ్రాకెట్లో టీ అని పెట్టానంటే థియరీ క్వశ్చన్, పీ అంటే ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ థియరీ క్వశ్చన్స్. సో చూసారంటే దాదాపు ఇక్కడ 17-18 క్వశ్చన్లో మీకు ప్రాబ్లం అనేది వెలాసిటీ రేషియో ఆఫ్ లిఫ్టింగ్ మిషన్ పైన ఒక్కదానిపైన ప్రాబ్లం ఇచ్చాడు, మిగతా అన్నీ కూడా థియరీ క్వశ్చన్సే. సో ఇది కూడా మేబీ ఇది కూడా 0 కాదు, ఇది పిఏ ఉంటుంది. సో ఒక రెండు ప్రాబ్లమ్స్ ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్, ఇక్కడ ఒక ప్రాబ్లం, మిగతా అన్నీ కూడా థియరీ. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఇదొక టాపిక్. ఇదంతా కూడా ఏంటంటే మనకి మెకానికల్ అడ్వాంటేజ్, సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, ఇవంతా కూడా ఒక టాపిక్. లా ఆఫ్ మిషన్ ఇది అదే టాపిక్. లిఫ్టింగ్ మిషన్ టాపిక్, ఇవంతా కూడా లిఫ్టింగ్ మిషన్ టాపిక్లో వస్తాయి, లిఫ్టింగ్ మిషన్స్లో వస్తాయి. ఎఫిషియన్సీ, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ స్క్రూ థ్రెడ్, సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, 3 పుల్లీస్ ఉంటే కానీ మెకానికల్ అడ్వాంటేజ్ యొక్క ఫార్ములా ఏంటి, దానికి ప్రాబ్లం ఏ విధంగా చేసుకోవాలి. వెలాసిటీ రేషియో చూడండి, ఈ వెలాసిటీ రేషియో పైన దాదాపు 4 బిట్ల దాకా అడిగినాడు అనమాట. సో వెలాసిటీ రేషియో ఆఫ్ లిఫ్టింగ్ మిషన్, వెలాసిటీ రేషియో యాజ్ పర్ లా ఆఫ్ మిషన్, అండ్ వెలాసిటీ రేషియో ఇన్ వీల్ అండ్ డిఫరెన్షియల్ యాక్సెల్, ఓకే. సో వెలాసిటీ రేషియో ఆఫ్ లిఫ్టింగ్ మిషన్, వెలాసిటీ రేషియో యాజ్ పర్ లా ఆఫ్ మిషన్, వెలాసిటీ రేషియో ఇన్ వీల్ అండ్ డిఫరెన్షియల్ యాక్సెల్. సో ఇది. అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్. అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఫర్ 3 పుల్లీస్, సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ 3 ఉంటే దాని తగ్గట్టు క్వశ్చన్. అండ్ రివెట్స్ ఇన్ ల్యాబ్ జాయింట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు, ఇది ఇంకా సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేసిక్ క్వశ్చన్. అండ్ ఈ లా ఆఫ్ మిషన్ పైన కూడా మనకి 2 క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. అగైన్ ఫస్ట్ ఆర్డర్ పుల్లీ సిస్టంలో వెలాసిటీ రేషియో ఎంత, ఇక్కడ మనకి 3 పుల్లీస్ ఉంటే వెలాసిటీ రేషియో ఎంత, లా ఆఫ్ మిషన్ ప్రకారం వెలాసిటీ రేషియో ఎంత. చూడండి, వెలాసిటీ రేషియో 4 బిట్లు అడిగాడు. సో వెలాసిటీ రేషియో ఇంపార్టెంట్. మళ్ళీ మెకానికల్ అడ్వాంటేజ్ 3 పుల్లీస్ ఉంటే ఏంటి, జస్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ డెఫినేషన్ ఏంటి అది, రేషియో ఆఫ్ దాని ఫార్ములా ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజీ, ట్రస్సెస్ గురించి, పర్ఫెక్ట్ ట్రస్ అంటే ఏంటి, ఆ ఈక్వేషన్ ఏంటి, m = 2j - 3 మెంబర్స్ జాయింట్స్కి ఉన్న రిలేషన్ ఏంటి,
స్ట్రెస్ అలాంగ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ రివెట్. రివెట్స్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉండొచ్చు, షియర్ స్ట్రెస్ ఉంటుందా, నార్మల్ స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా రివెట్స్ గురించి కూడా మనకు అడుగుతాడు. ఇంకా అన్విన్ ఫార్ములా, సో 6.07 రూట్ టీ సంథింగ్ ఏదో ఉంటుంది, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈచ్ టాపిక్ నుంచి ఏ బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా నేను ఈ టాపిక్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో కూడా తీయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ప్యారలగ్రామ్ లా. సో ఇది మనకు బాగా తెలిసిందే, tan θ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q sin θ బై p ప్లస్ q cos θ. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q sin θ బై p ప్లస్ q cos θ. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q sin θ బై p ప్లస్ q cos θ, ఇది ఫార్ములా ఉంది. అండ్ ప్రిన్సిపల్ కంప్రెషన్ మెంబర్ ఇన్ ఏ క్రేన్. సో ఇది క్రేన్లో కంప్రెషన్లో ఏ మెంబర్ ఉంటుంది, ఐ మీన్ సో టైస్ ఉంటాయి, స్ట్రట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి అంటే ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఒక 10 నిమిషాల టాపిక్, ఇది జస్ట్ ఒక 10 to 15 minutes టాపిక్, ఇది 10 to 15 minutes టాపిక్. సో ఇవన్నీ కూడా నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ టాపిక్స్ యొక్క హెడ్డింగ్స్, టాపిక్స్ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. టాపిక్స్ డీటెయిల్ అనాలిసిస్ అనేది ఒక్కొక్క టాపిక్ నేను ఒక వీడియో చేస్తున్నాను, అవి త్వరగా అప్లోడ్ చేస్తాను. సో ఇది మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్కి సంబంధించి మీరు దాదాపు ఒక 20 బిట్లు అయితే రావడానికి అవకాశం ఉంది. 17 వచ్చాయి మనకి టాపిక్స్ అయితే 17 వచ్చాయి. బట్ 17, 15, 20 అంటే దాదాపు మనకి 15 నుంచి 20 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 20 మార్కులు అంటే ఆల్మోస్ట్ 30%, అంతే కదా. 75 మార్కుల్లో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్లు వస్తున్నాయంటే యూ కెన్ సే 30%, ఆల్మోస్ట్ 30% అనమాట, రైట్. సో ఇది మెకానిక్స్ గురించి. తర్వాత సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆల్రెడీ అక్కడ ఇచ్చినాడు, తర్వాత ఇక్కడ కూడా రాస్తున్నాడు. ఈ సింపుల్ డెఫినేషన్ అడుగుతానండి. డెఫినేషనే చూడండి, ఇక్కడ టీ అని చెప్పిన థియరీ క్వశ్చన్, ఇది థియరీ క్వశ్చన్. డెఫినేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్ ఏంటంటే, సెంట్రాయిడ్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ డెఫినేషన్ ఏంటంటే ద టోటల్ మాస్ అజ్యూమ్డ్ టు బి యాక్టెడ్ ఆన్ ఏ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సెంట్రాయిడ్ అంటే జామెట్రికల్ షేప్ యొక్క సెంటర్ని సెంట్రాయిడ్ అంటాం. తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ సమ్ స్టాండర్డ్ షేప్స్, మనకి రెక్టాంగులర్ షేప్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, సెమీ సర్కిల్ ఉంది, దాని డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. రెక్టాంగిల్ అంటే d/2, ట్రయాంగిల్ అంటే 2h/3, కింద నుంచి పై నుంచి h/3, ఇలాగ ఐ మీన్ రకరకాల ఫార్ములాస్ అయితే ఉన్నాయి. కొన్ని స్టాండర్డ్ షేప్స్ ఉన్నాయి, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్కి ఏంటంటే 4r/3π, అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. సో ఇవి చూడండి, డైరెక్ట్ ఫార్ములా అడిగేశాడు, ప్రాబ్లం కూడా అడగలేదు, జస్ట్ ఫార్ములా మాత్రమే అడిగాడు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఆర్క్ ఆఫ్ రేడియస్ అని అడిగాడు. సో ఇది నేను టీ అని రాసా అంటే ఖచ్చితంగా థియరీ బిట్ ఇది. సో దాని మీనింగ్ ఏంటి, ప్రాబ్లం కూడా అడగలేదు, జస్ట్ ఫార్ములా అడిగాడు. సో ఎవరైతే ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకుంటారో డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతారు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్. సో దీనిపైన కూడా మీరు ఒక 2 to 3 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా, ఒక షేప్ ఇచ్చే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అది కూడా ఏంటి, కొత్త షేప్, టీ షేప్, ఐ షేప్ ఇచ్చి కనుక్కోమని చెప్పాడు. బేసిక్ ఆల్రెడీ మనకు తెలిసిన షేప్ ఇచ్చేస్తాడు, దాని డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంటుంది. సో దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కోమంటారు అనమాట. సో ఇది ఈజీ. తర్వాత బీమ్స్. సో బీమ్స్ మనకి తెలుసు ఎన్ని టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి. క్యాంటిలివర్ బీమ్ ఉంది, సింప్లీ సపోర్ట్ బీమ్ ఉంది, ఫిక్స్డ్ బీమ్ ఉంది. సో తర్వాత ఓవర్ హ్యాంగింగ్ బీమ్ కూడా ఉంది. సో అది పక్కన పెట్టేస్తే మనకి క్యాంటిలివరు, సింప్లీ సపోర్టెడ్, ఫిక్స్డ్ బీమ్. తర్వాత బీమ్స్లో సపోర్ట్స్ ఉంటాయి, హింజ్డ్ సపోర్ట్ అనేసి, రోలర్ సపోర్టు, ఫిక్స్డ్ సపోర్టు, ఇలా ఉంటాయి. సో వీటికి వచ్చే రియాక్షన్స్ ఏంటి, ఒక్కోటి ఎన్ని రియాక్షన్స్ బేర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ హింజ్ అనుకో ఓన్లీ వర్టికల్ డైరెక్షన్, ఐ మీన్ బోత్ వర్టికల్ అండ్ హారిజాంటల్, రొటేషనల్ ఇది బేర్ చేయలేదు. రోలర్ సపోర్ట్ ఓన్లీ వర్టికల్ ఫోర్స్ని తట్టుకోగలుగుతుంది, ఫిక్స్డ్ ఆల్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ని తట్టుకోగలుగుతుంది అనమాట. అంటే ఇది మాత్రమే అనమాట సపోర్ట్స్ గురించి. బీమ్స్, టైప్స్ ఆఫ్ బీమ్స్. క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి, ఒక ఎండ్ ఫ్రీగా ఉంటుంది, దాని బేసిక్ డెఫినేషన్. సింప్లీ సపోర్ట్ బీమ్ ఎన్ని రియాక్షన్స్ వస్తాయి, ఫిక్స్డ్ బీమ్కి ఎన్ని రియాక్షన్స్ వస్తాయి. సో ఇలాగనమాట ఫిక్స్డ్ సపోర్ట్కి ఇలాగ. సో ఇంకా స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి కదా మన క్యాంటిలివర్ బీమ్, పాయింట్ లోడ్ అట్ ది ఎండ్. క్యాంటిలివర్ బీమ్ పాయింట్ లోడ్ అట్ ది ఎండ్ అయితే షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది, బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది. అదేవిధంగా క్యాంటిలివర్ యూడిఎల్ అయితే షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది, బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది. అది ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం. సో ఇది మనకి క్యాంటిలివర్ యూడిఎల్ అయితే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా వచ్చి WL²/2.
సో వాడు డబ్ల్యూ వాల్యూ ఇచ్చేస్తాడు, ఎల్ వాల్యూ ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, ఇండైరెక్ట్గా ఇచ్చే అవకాశమే లేదు. సో ప్రాబ్లం. సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లో కూడా చూసినట్టయితే మనకి థియరీ పార్ట్ కూడా ఎక్కువ ఉంది. చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రియాక్షన్ కాంపనెంట్స్ ఫర్ హింజ్డ్ సపోర్ట్ హౌ మెనీ రియాక్షన్స్ వస్తుంది, ఆ థియరీ. సో ఇవి రెండు థియరీ. అండ్ బెండింగ్ మూమెంట్ అట్ విచ్ సెక్షన్ హ్యాస్ అ మ్యాక్సిమం వాల్యూ, ఇది కూడా థియరీ అనమాట. అండ్ సింప్లీ సపోర్ట్ బీమ్కి పాయింట్ లోడ్, అండర్ పాయింట్ లోడ్లో మనకి షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది, సో ఆ పాయింట్ లోడ్ కింద మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎంత ఉంటుంది. అండ్ క్యాంటిలివర్ కపుల్ యాక్ట్ అయితే షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది, బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది. అండ్ సింప్లీ సపోర్ట్ బీమ్ యూవిఎల్ అంటే ట్రయాంగులర్ లోడ్. సో ఇలాగానే మనకి బీమ్ ఉన్నప్పుడు అయితే, సో ఇలా ఉంటే మనం ఏమంటాం, యూడిఎల్ అంటాం. సో అదే మనకి ఇలా ఉందనుకుంటాం బీమ్. సో బీమ్ ఇలా ఉండి లోడింగ్ ఇలా ఉందనుకుంటే, సో ఇది వేరియింగ్ లోడ్. సో ఇక్కడ WL²/24 ఉంటుంది, ఇక్కడ WL²/30 ఉంటుంది రియాక్షన్, డిఫ్లెక్షన్ అది. సో అట్లా షియర్ ఫోర్స్ అంటే ఆ పక్క షియర్ ఫోర్స్ ఎంత వస్తుంది అనేసి. లైక్ ప్రాప్ రియాక్షన్ అంటే ఏంది, ప్రాప్ రియాక్షన్, ప్రాప్డ్ సపోర్ట్ అంటాం కదా, ప్రాప్ రియాక్షన్ క్యాంటిలివర్ పాయింట్ లోడ్. ప్రాప్ రియాక్షన్ అంటే ఏంటంటే మన క్యాంటిలివర్లో ఒక ఎండ్ ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రాప్ పెట్టినామంటే, అంటే సపోర్ట్ పెట్టామంటే కింద నుంచి, దాన్ని ప్రాపర్ సపోర్ట్ అంటే ప్రాపర్ రియాక్షన్ అంటాం. అదంతా కనుక్కోవడం. సో ఇది అడిగాడు. చూడండి టాపిక్స్ అయితే క్యాంటిలివర్లో అయితే క్యాంటిలివర్ యూడిఎల్ కేసు ఇచ్చి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగాడు. తర్వాత క్యాంటిలివర్ వచ్చేసి వాడు కపుల్ ఇచ్చేసినాడు, కపుల్ ఇచ్చేసి వాడు షియర్ ఫోర్స్ అట్ ది ఎండ్ కనుక్కోమన్నాడు. తర్వాత సింప్లీ సపోర్ట్ బీమ్ బేసిక్ కేసు అడిగాడు, యూడిఎల్ అడిగినాడు, యూవిఎల్ అడిగినాడు. క్యాంటిలివర్లో ప్రాప్ రియాక్షన్ కూడా అడిగాడు. సో క్యాంటిలివర్ పైన దాదాపు 3 క్వశ్చన్లు వచ్చాడనమాట. సో ప్రాప్ రియాక్షన్ క్యాంటిలివర్ ఎంత, క్యాంటిలివర్ యూడిఎల్ ఎంత, క్యాంటిలివర్ కపుల్ ఎంత. సింప్లీ సపోర్ట్ బీమ్ పాయింట్ లోడ్ షియర్ ఫోర్స్ అడిగాడు, సింప్లీ సపోర్ట్ బీమ్ యూవిఎల్ అడిగాడు. ఇంకా రియాక్షన్ సపోర్ట్స్ గురించి అడిగాడు. సో ఓవరాల్గా మనకి క్యాంటిలివర్ పైన ఒక 3 క్వశ్చన్లు, సింప్లీ సపోర్ట్ బీమ్ పైన ఒక 3 క్వశ్చన్లు, అండ్ సపోర్ట్స్, జస్ట్ సపోర్ట్స్ పైన one second, yeah, సపోర్ట్స్ ఉంటాయి కదా మనకి, హింజ్డ్ సపోర్టు, రోలర్ సపోర్టు, ఫిక్స్డ్ సపోర్ట్. సో ఆ సపోర్ట్స్ పైన అయితే మనకి ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు, 4 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి కదా. సో మనకి క్యాంటిలివర్లో WL²/16 అని, WL3/48 అని, WL3/24, WL3/30. సో ఇలా చాలా ఉన్నాయి మనకి. క్యాంటిలివర్ అయితే డైరెక్ట్ ఫార్ములాస్. మళ్ళీ సింప్లీ సపోర్ట్ బీమ్ అయితే WL²/16, WL²/48, WL²/24 EI అండ్ 5/384 WL4/4/EI. సో అంటే క్యాంటిలివర్లో పాయింట్ లోడ్ ఉంటే డిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది, స్లోప్ ఎంత ఉంటుంది. క్యాంటిలివర్లో యూడిఎల్ అంటుంటే స్లోప్ ఎంత ఉంటుంది, డిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ పాయింట్ లోడ్ స్లోప్ ఎంత ఉంటుంది, డిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ యూడిఎల్ స్లోప్ ఎంత ఉంటుంది, డిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో రైట్, ఇది క్యాంటిలివర్ అండ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్, ఇది బేసిక్. సో దీని నుంచి మనకి మ్యాక్సిమం బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేసిక్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్ అడుగుతాడు, స్ట్రెయిన్ అడుగుతాడు, తర్వాత స్ట్రెస్కి హుక్స్లా రిలేషన్ అడుగుతాడు, యంగ్స్ మోడల్స్ అడుగుతాడు, స్ట్రెయిన్ అడుగుతాడు. ఒక వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, ఒక క్యూబ్ యూనిట్ తీసుకున్నట్టయితే దానిపైన ఫోర్స్ యాక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫోర్సెస్ స్ట్రెసెస్ అయితే యాక్ట్ అవుతున్నప్పుడు, సో నెట్ రిజల్టెంట్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, టోటల్ ఫోర్స్ ఎలా ఉంటాయి, నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, మోర్ సర్క్యులర్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి ఫస్ట్ ఇది చూడండి, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఆర్ అన్లైక్ మోర్ సర్కిల్ గురించి అడుగుతాడు. మోర్ సర్కిల్లో నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి, రిజల్టెంట్ స్ట్రెస్ అంటే ఏంటి అడుగుతాడు. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇస్ డ్యూ టు కంప్రెషన్, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సాలిడ్ సర్క్యులర్ సెక్షన్ అడిగాడు. అండ్ రేషియో ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టు యావరేజ్ షియర్ స్ట్రెస్, మనకి ఇదేంటంటే రెక్టాంగిల్ సెక్షన్లో 1.5 ఉంటుంది, టౌ మ్యాక్స్ టు టౌ యావరేజ్ అనేది, టౌ మ్యాక్స్ టు టౌ యావరేజ్ అనేది 1.5 ఉంటుంది. అదే సర్క్యులర్ సెక్షన్లో 4/3 అంటే 1.13 1.3 అలా ఉంటుంది అనమాట. తర్వాత బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడు. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, తర్వాత ఇంకో డెఫినేషన్ కూడా ఉందన్నమాట. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ
ఇన్ డక్టైల్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇన్ బ్రిటిల్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది, రెండు కూడా అడుగుతాడు. అండ్ ఎక్స్టెన్షన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఇన్ ట్యాపరింగ్ బార్. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇస్ గివెన్ బై హూమ్ ఇన్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఉన్నాయి కదా మనకి ర్యాంకైన్స్ థియరీ, సెయింట్ వెనైన్స్ థియరీ, హేగ్స్ థియరీ, ఇలా ఉన్నాయి కదా అది. తర్వాత నార్మల్ స్ట్రెసెస్ అండ్ పర్పెండిక్యులర్ స్ట్రెసెస్ గురించి అడుగుతాడు. లాటరల్ స్ట్రెయిన్ అడుగుతాడు. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఎ బాడీ సడన్ లోడ్ అడుగుతాడు. ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ హ్యావ్, ఇది కూడా మనకి అడుగుతాడు. ఏంటంటే ఇది ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టైప్స్ ఆఫ్ మెటీరియల్స్లో మనకి ఎనైసోట్రోపిక్ మెటీరియల్స్ అనేసి, ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అనేసి, ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అని ఉంటాయి. దాంట్లో ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్, గేట్ లెవెల్లో కూడా ఇంపార్టెంట్ బిట్. సో టోటల్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఒకదానికైతే 4 ఉంటాయి, ఇండిపెండెంట్ అయితే 3 ఉంటాయి, ఒకదానికి 9 ఉంటాయి, ఇండిపెండెంట్ 8 ఉంటాయి, ఒకదానికి అన్డిఫైన్ ఉంటాయి. సో అనైజోట్రోపిక్ అన్డిఫైన్ ఉంటాయి అన్నమాట. సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏమో 8 ఉంటాయి. సో ఇలాగా, సో అది కూడా నా దగ్గర నీట్గా ఒక మనకి రాసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అవన్నీ కూడా నేను మీకు కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మటుకు టాపిక్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్ట్రెయిన్ ఎనర్జీ యూ ఉంది కదా, యూ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ లోడ్ ఇంటూ డెల్టా అని. సో మ్యాక్సిమం స్ట్రెస్ ఫార్ములా తెలుసు. సో ఇవి ఉన్నాయి కదా మనకి. ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ టౌ ఎక్స్ వై స్క్వేర్ అలా ఉంటుంది కదా. సో ఇది మనకి మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, మ్యాక్సిమం స్ట్రెస్ అన్నీ కూడా మనకి ఈ ఫార్ములా ద్వారా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మోర్ సర్కిల్ కూడా ఇదే ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ బై సడన్ లోడ్, ఇంపాక్ట్ లోడ్, సడన్ లోడ్ ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి కదా. సో అవి ఉన్నాయి. ఇంకా డెల్టా ఎల్ అంటే పిఎల్ బై ఏఈ కదా, పిఎల్ బై ఏఈ. సో ఇది మనకి ప్రిజ్మాటిక్ బార్ అయితే పిఎల్ బై ఏఈ, కోనికల్ బార్ అయితే పిఎల్ స్క్వేర్ బై 6e అలా ఉంటుంది, గామా ఎల్ స్క్వేర్ బై 6e. రైట్, సెల్ఫ్ వెయిట్ వల్ల అయితే ½ ఇంటూ పిఎల్ బై ఏఈ అవుతుంది, సెల్ఫ్ వెయిట్ వల్ల అయితే. సో ఇలా ఉన్నాయి. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ పైన మన క్వశ్చన్స్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అంటే స్ట్రెస్, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇన్ గివెన్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అడుగుతున్నాడు. ఎందుకంటే థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా రిలేటెడ్ టు ఈ ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ అనమాట. తర్వాత ప్రిన్సిపల్ స్ట్రెస్, మోర్ సర్కిల్, దానిలో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా. తర్వాత ఇది షియర్ స్ట్రెస్ చాప్టర్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్కి మనకి షేప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అయితే పెరాబోలిక్ షేప్ వస్తుంది, రేషియో వచ్చి టౌ మ్యాక్స్ టు టౌ యావరేజ్ 1.5 ఉంటుంది, సర్క్యులర్ సెక్షన్కి ఏ విధమైన షేప్ వస్తుంది, అలాగా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి అయితే కూడా మనకి సో క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. యంగ్స్ మోడలస్ అంటే ఏంటి, బల్క్ మోడలస్ అంటే ఏంటి, రిజిడిటీ మోడలస్ అంటే ఏంటి, వాటి మధ్య రిలేషన్ ఈజ్ ఈక్వల్ 2g ఇంటూ 1 ప్లస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2 మ్యూ ఉన్నాయి కదా. సో ఇవి కూడా మనకి అడగడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ గురించి మనకి టాపిక్స్ అయితే అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఇవి. తర్వాత థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ మనకి ఆ ఈక్వేషన్ ఉంది కదా, అంతా ఒకే ఈక్వేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ ఈక్వేషన్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ మనము బీటెక్లో చదువుకుంటాము. సో ఎస్ ఈ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వై. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా వరకు నిమోనిక్స్ గుడ్డు గుర్తులు అయితే ఉన్నాయి. ఎలిజబెత్ రాణి మే ఫాలో యూ. సో ఈ అంటే యంగ్స్ మోడలస్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఎం అంటే బెండింగ్ మూమెంట్, ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎఫ్ అంటే బెండింగ్ స్ట్రెస్, దీని సిగ్మా అని కూడా అనుకుంటాం. ఇది వచ్చి వై అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్. సో కంప్లీట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కానీ, బెండింగ్ మూమెంట్ కానీ, బెండింగ్ స్ట్రెస్ కానీ, సెంట్రాయిడల్ డిస్టెన్స్ కానీ, ఈ అంటే యంగ్స్ మోడల్స్, ఇవన్నీ కూడా మనకి దీనిపైన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు వచ్చే టాపిక్ ఏంటంటే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. సో ఇక్కడ మనకి ఫ్లెక్సరల్ రిజిడిటీ అంటే ఈఐ, దానికి యూనిట్స్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, టార్షనల్ స్టిఫ్నెస్, పోలార్ మోడలస్ అంటే మనకి ట్విస్టింగ్ మూమెంట్ ఉన్నప్పుడు. సో ఇదనమాట పోలార్ మోడలస్. మామూలుగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాము సింపుల్ బెండింగ్లో అయితే. కపుల్ కానీ ట్విస్ట్ కానీ చేసినప్పుడు మనకి పోలార్ మోడలస్ వస్తుంది, జే అంటాం మనం. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ బెండింగ్, కర్వేచర్ ఆఫ్ బీమ్ అట్ సెక్షన్. తర్వాత దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, అజంప్షన్స్. ఈ అజంప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. స్ట్రెస్ బిఫోర్ ఈజ్ ఈక్వల్ స్ట్రెస్ ఆఫ్టర్ అనేసి, మళ్ళీ planes before bending is equal planes after bending, radius of curvature is very large, so material is homogeneous and isotropic. సో ఇవన్నీ ఉంటాయి రైట్. సో ఇవన్నీ కూడా మనకి అజంప్షన్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత బేసిక్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. బేసిక్ ఈక్వేషన్ పైన స్మాల్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అంటే
ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ కానీ లేకపోతే ఆర్ వాల్యూ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, రైట్. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి, ఈ ఐ బై వై కదా, ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, ఎం బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వై. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ బై వై ఆర్ ఎఫ్ ఇంటూ జెడ్. ఈ ఐ బై వైని ఏమంటామంటే మనము జెడ్ అంటాం. సెక్షన్ మాడ్యులస్ ఐ జెడ్ ఈజ్ ఈక్వల్ ఐ బై వై, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనమాట. సో ఫైండింగ్ రేడియస్ ఆర్ కనుక్కోవడము, యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవడము, ఎఫ్ కనుక్కోవడము, డయామీటర్ కనుక్కోవడము, ఇవన్నీ కూడా మనకి ఈ టాపిక్ కింద వస్తాయి. పర్టికులర్గా ఈ యొక్క ఈక్వేషన్ అండ్ ఈ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఒక అజంప్షన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఒక 3-4 బిట్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ డిఫరెంట్ సెక్షన్కి, అది కూడా మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ చాలా బుక్స్లో దొరుకుతాయి. మనకి πd క్యూబ్ బై 12 రెక్టాంగిల్ సెక్షన్కి అయితే, తర్వాత సర్క్యులర్కి అయితే πr పవర్ 4/6 πd పవర్ 4/64 అనేసి, పోలార్ మూమెంట్ అయితే πd పవర్ 4/32 అనేసి, సెక్షన్ మాడ్యులస్ కూడా 32 అవుతుంది. ఇలాగా రెక్టాంగిల్ సెక్షన్ బీడీ క్యూబ్ బై 12, ఓకే, బీడీ క్యూబ్ బై 12, అండ్ ట్రయాంగిల్ సెక్షన్కి బిహెచ్ క్యూబ్ బై 36, బిహెచ్ స్క్వేర్ బై 36 అనేసి, సర్క్యులర్ సెక్షన్కి అయితే πd పవర్ 4/64 అనేసి. అంటే మనకి అన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఏవైతే టెక్స్ట్ బుక్లో కానీ లేదంటే ఎనీ కోచింగ్ మెటీరియల్ కానీ ఏదైనా కానీ, సో మనకి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయినామంటే అవన్నీ డైరెక్ట్గా ఉంటాయి. డైరెక్ట్ బిట్స్ అయితే అడగడానికి అవకాశం ఎక్కువ. ఓకే, సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ థింగ్స్. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అంటే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఫార్ములా అండ్ ఆల్సో అజంప్షన్స్, మళ్ళీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి నేర్చుకోండి. దాని గురించి ఆ డెఫినేషన్ తెలుసుకొని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ డిఫరెంట్ సెక్షన్స్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ డిఫరెంట్ సెక్షన్స్, నాట్ ఓన్లీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెమీ సర్కిల్ ఇచ్చాడు. సో మనము రెక్టాంగిల్కి, సర్కిల్కి, ట్రయాంగిల్కి, సెమీ సర్కిల్కి, స్పియర్కి, ఇలా రకరకాల షేప్స్కి అంతా కూడా మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. సో దీని నుంచి అయితే ఒక 2-3 బిట్లు రావడానికి అవకాశం ఉంది. అండ్ ఈ ఇంటూ ఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇంటూ ఐ, సో ఈఐ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంఆర్. సో ఎం అంటే ఏమొస్తుంది, నాకు బెండింగ్ మూమెంట్ అనమాట. సో బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, మన ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా మూమెంట్ అంటే. సో న్యూటన్ ఎంఎం ఇంటూ ఆర్, సో న్యూటన్ ఎంఎం స్క్వేర్ అనమాట. అంటే దీని ఒక యూనిట్స్. సో డిరైవ్ చేసుకోవచ్చు, బట్ ఒకసారి చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట, రైట్. సో ఇది థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ నుంచి. దాదాపు దీని నుంచి కూడా ఒక 15 నుంచి ఒక 18 క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే స్ట్రెస్ స్ట్రెయిన్ ఒక 15 క్వశ్చన్లు వేసుకున్నా కూడా, మెకానిక్స్ ఒక 20, ఇదొక 15, 35, ఇదొక 15, 50, బీమ్స్ ఒక 8, 10. అండ్ మీ బీమ్స్ అంటే షియర్ ఫోర్సెస్, బెండింగ్ మూమెంట్స్, రియాక్షన్స్, సపోర్ట్ రియాక్షన్స్ అట్ సపోర్ట్స్, అండ్ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్ ఒక 3 బిట్లు. సో ఇది కూడా మనకి దాదాపు 10, 60 తర్వాత మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక 2-3 బిట్లు. తర్వాత ఈ సిలిండర్ క్వశ్చన్స్, ఇది చాలా ఈజీ. సో థిన్ సిలిండర్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ సిలిండర్ని మనం థిన్ సిలిండర్ అంటాం, ఏ టైప్ ఆఫ్ సిలిండర్ని మనం థిక్ సిలిండర్ అంటాం. థిన్ సిలిండర్ అంటే థిక్నెస్ బై డయామీటర్ రేషియో, సో 10 to 15 లోపల ఉండాలి కదా. సో d/10 to d/15 ఉంటే దాన్ని ఏమంటాం, థిన్ సిలిండర్ అంటాం. అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని థిక్ సిలిండర్ అంటాం. సో థిన్ సిలిండర్లో మనకి మెజారిటీగా 2 స్ట్రెస్ వస్తాయి. ఒకటి హూప్ స్ట్రెస్, ఇంకోటి లాంగిట్యూడ్ స్ట్రెస్. సో హూప్ స్ట్రెస్ అంటే pd/2t, ఇంకోటి లాంగిట్యూడ్ అంటే pd/4t. సో ఇలా ఫీల్ అయ్యేదాన్ని ఏమంటామంటే మనం హూప్ స్ట్రెస్ అంటాం. అలా కాకుండా ఒక మెటీరియల్ ఇలా ఫీల్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనము లాంగిట్యూడల్ స్ట్రెస్ అంటాం, సిగ్మా-L అంటాం. సో తర్వాత దీంట్లో కూడా మ్యాక్సిమం స్ట్రెసెస్ ఫార్ములా, తర్వాత దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్ట్రెయిన్ ఫార్ములా. సో pd/4t into 1 - 2 mu లాంగిట్యూడల్ స్ట్రెయిన్, pd/4t into 2 - mu ఇది హూప్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ pd/4t into 5 - 4 mu ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అదేవిధంగా థిన్ సిలిండర్స్ కాకుండా థిన్ స్పియర్స్ కూడా అడుగుతాడు. సో అక్కడ 2 ఈక్వల్, pd/2t. సో మనకి pd/2t అవుతుంది. సో అట్లా 2 ఈక్వల్ ఉంటాయి. సో దానికి స్ట్రెయిన్స్ ఇంపార్టెంట్. అంటే సిలిండర్స్ కామా స్పియర్స్ కూడా అడుగుతాడు అనమాట. చూడండి, మ్యాక్సిమం స్ట్రెసెస్ అడిగాడు, రేషియో ఆఫ్ హూప్ స్ట్రెస్ బై లాంగిట్యూడ్ స్ట్రెస్, సో ఇది అడిగాడు. థిన్ సిలిండర్ రేషియో అంటే ఏంటి అడిగాడు, థిన్ షెల్ అంటే ఏంటి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ స్పియర్. సో అన్నీ కూడా చూడండి. ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది థియరీ బిట్, అంటే నేరుగా ఫార్ములా థియరీ ఇది కూడా థియరీ బిట్టే. అంటే
సో ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డిప్లొమా చదివే వాళ్ళకి అండ్ బీటెక్ కొంచెం తక్కువ చదివే వాళ్ళకి, మీన్ బీటెక్లో కొంచెం పర్సంటేజ్ తక్కువ, సబ్జెక్ట్ నాలెడ్జ్ తక్కువ ఉండే వాళ్ళు కూడా అడ్వాంటేజ్. అంటే నేరుగా థియరీ క్వశ్చన్స్ చదివి ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతే కూడా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో తర్వాత కాలమ్స్ మనకు ఉంది కదా, పై స్క్వేర్ బై ఈఎల్ అనేసి ఉంది కదా ఫార్ములా ఒకటి. సో ఆ ఫార్ములా ఇవన్నీ కూడా నేను మీకు ఒక తర్వాత వీడియోస్లో చెప్తాను అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే లెంత్ రేషియో. సో రెండు పక్కల ఫిక్స్డ్ అయితే మనకి ఏమవుతుంది, నాకు ఈక్వలెంట్ లెంత్ L/2 అవుతుంది. సో ఒక పక్క హింజ్డ్ ఒక పక్క ఫిక్స్డ్ అయితే ఈక్వలెంట్ రేషియో ఏమవుతుంది L అవుతుంది. సో ఒక పక్క ఫిక్స్డ్ ఇంకో పక్క ఫ్రీ ఎండ్ అయితే సో ఈక్వలెంట్లో ఏమవుతుంది నాకు 2L అవుతుంది. ఇంకోటి L/√2 అవుతుంది. సో మనకి ఈ ఈక్వివలెంట్ లెంత్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది చాలా ఇంపార్టెంట్. బోత్ ఎండ్స్ హింజ్డ్ అయితే ఏమవుతుంది నాకు L, ఇంకోటి L/2, ఇంకోటి L/√2, ఇంకోటి 2L. సో చెప్పాను కదా ఇక్కడ. సో 2 ఎండ్స్ ఫిక్స్డ్ అయితే L/2, ఒక ఎండ్ ఫ్రీ అయితే 2L. అంటే డిఫరెంట్ కేసెస్కి ఈక్వివలెంట్ లెంత్ ఫార్ములా. సో ఈక్వివలెంట్ లెంత్ ఫార్ములా పైన మనకి లోడ్ డిపెండ్ అవుతుంది. సో P = π² EA/, మనకి L² వస్తుంది కదా, π² EA/L² సంథింగ్ ఫార్ములా అయితే ఉంది కదా. సో ఎస్, సో దీని ప్రకారం కూడా మనము చదువుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎస్, ఇది ఫార్ములా కూడా పెట్టుకోవాలి. తర్వాత క్రషింగ్ లోడ్ ఫార్ములా, బక్లింగ్ ఎప్పుడు అవుతుంది, డిఫరెంట్ కేసెస్. సో ద లోడ్ అట్ విచ్ మెంబర్ బకిల్స్ దాన్ని ఏమంటాం, యూలెట్స్ ఫార్ములా, ర్యాంకైన్స్ ఫార్ములా, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాలమ్స్లో ఇంపార్టెంట్. అండ్ కాలమ్స్ చాలా ఈజీ చాప్టర్, రైట్. సో తర్వాత స్ప్రింగ్స్లో డిఫ్లెక్షన్ గురించి మనకి అంతేపరంగా నెంబర్ ఆఫ్ స్ప్రింగ్, నెంబర్ ఆఫ్ లీవ్స్ గురించి. సో మనకి స్ప్రింగ్స్లో అయితే డిఫ్లెక్షన్స్, ఇంకా స్లోప్ ఫార్ములా కూడా ఉంది, స్లో నెంబర్ ఆఫ్ లీవ్స్ ఫార్ములా ఉంది, ఎనర్జీ ఫార్ములా ఉంది. సో అంటే ఓవరాల్గా మనకి స్ప్రింగ్స్ నుంచి అడిగింది అయితే ఇది ఒకటి అడిగారు. డిఫ్లెక్షన్స్ బాగా చూసుకోండి, మిగతా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ ఓకే మీకు, అండ్ గేట్ లెవెల్ అయితే మీరు స్ప్రింగ్స్ కనెక్టెడ్ సిరీస్ అవి నేర్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి అవసరం లేదు. జస్ట్ డిఫ్లెక్షన్ ఫార్ములా నేర్చుకోండి స్ప్రింగ్స్లో. సో ఒక్కసారి మనం టోటల్గా ఒకసారి మన అవుట్లుక్ చూసుకున్నట్టయితే ఏ టాపిక్స్ అడుగుతున్నాడైతే స్ప్రింగ్స్ నుంచి అయితే డిఫ్లెక్షన్స్, కాలమ్స్ నుంచి అయితే ఈక్వలెంట్ లెంత్ ఫార్ములా, అండ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది కాలము, దాన్ని ఏమంటాం, ఓకే. షార్ట్ కాలం అంటే ఏంటి, లాంగ్ కాలం, ఇది టాపిక్. షార్ట్ కాలం అంటే ఏంటి, లాంగ్ కాలం అంటే ఏంటంటే షార్ట్ కాలం డైరెక్ట్ స్ట్రెస్ ద్వారా ఫెయిల్ అయిపోద్ది, లాంగ్ కాలం బక్లింగ్ ద్వారా ఫెయిల్ అవుతుంది. సో యూలర్స్ క్రిటికల్ లోడ్ ఫార్ములా, ద లోడ్ ఎట్ విచ్ మెంబర్ బకల్స్ అనగా లోడ్ ఫార్ములా. సో సిలిండర్లో వచ్చినట్టయితే మనకి థిక్ సిలిండర్కి థిన్ సిలిండర్కి రేషియో, అంటే డయామీటర్ టు థిక్నెస్ రేషియో ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. తర్వాత ఈ హూప్ స్ట్రెస్, లాంగిట్యూడ్ స్ట్రెస్, స్ట్రెయిన్స్ ఇంపార్టెంట్. తర్వాత అదేవిధంగా స్పియర్స్ కూడా ఇంపార్టెంట్ మనకి, స్ట్రెయిన్, ఓకే. అండ్ ఆల్సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్. ఇంకా సింపుల్ బెండింగ్లో మనం చూసుకున్నట్టయితే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, మెయిన్ ఈక్వేషన్, అజంప్షన్స్, తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ స్టాండర్డ్ సెక్షన్స్, అంతే. ఇది నేర్చుకోండి చాలు. మళ్ళీ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, అదే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెక్షన్ మాడ్యులస్ ఫర్ డిఫరెంట్ షేప్స్ అన్నీ నేర్చుకోవాలి, అంతే. స్ట్రెస్ స్ట్రెయిన్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నేర్చుకోండి. ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ఈ 4 కంపల్సరీ నేర్చుకోవాలి. మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, అది నేర్చుకోవాలి. తర్వాత మనకి డిఫరెంట్ షేప్స్కి, లైక్ సర్క్యులర్ సెక్షన్కి, రెక్టాంగులర్ సెక్షన్కి షియర్ స్ట్రెస్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అంటే మనకి పారాబోలిక్ షేప్ వస్తుంది అన్న. అదేవిధంగా సేమ్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే టౌ మ్యాక్స్ టు టౌ యావరేజ్. సో రేషియో ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టు యావరేజ్ షియర్ స్ట్రెస్, అది రేషియో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ కూడా అడుగుతారు, ఈజీకే, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మర్చిపోకూడదు ఇప్పుడు. ఈజీకే, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, జీ అంటే రిజిడ్ మాడ్యులస్, కే అంటే బల్క్ మాడ్యులస్ అడుగుతాడు. తర్వాత బీమ్స్ క్యాంటిలివర్ గురించి, సింప్లీ సపోర్ట్ గురించి అడుగుతారు. ఫిక్స్డ్ బీమ్ అడగడు మోస్ట్లీ, ఎందుకంటే డిప్లొమా లెవెల్లో ఫిక్స్డ్ బీమ్స్ పైన పెద్దగా అయితే రావు, ప్రాపర్ రియాక్షన్స్ అడుగుతాడు. అండ్ స్లోప్స్ అండ్ రిఫ్లెక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ బేసిక్ షేప్స్ అండ్ ఆల్సో డెఫినేషన్స్. ఇంకా మెకానిక్స్లో మనకు తెలిసిందే, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, స్క్రూ జాక్, లిఫ్టింగ్ మిషన్ గురించి, పారలగ్రామ్ లా, వెక్టార్స్. సో ఇవైతే అడుగుతాను అనమాట, రైట్.
సో ఇది ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు పవర్ పాయింట్లో చూపించిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ పర్టికులర్గా మీకు నేర్చుకోండి. మీకు అర్థం కాకపోయినా బై హార్ట్ చేసేయండి. ఎనీవే నేను ఈ ప్రతి టాపిక్ పైన వీడియో అయితే చేస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. ఆ వీడియోలో నేను డీటెయిల్గా ఆ ఫార్ములా చూపించి ఇంపార్టెంట్ పాయింట్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు కూడా నేను చెప్పేస్తాను అనమాట. రైట్, సో ఒక్కొక్క టాపిక్ పైన అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో రైట్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకేష్ సార్ తెలుసుగా ట్విట్టర్ లోకేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. And wait for the more videos. Thank you very much. All the best.